నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ కాంగ్రెస్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను ఏఐసిసి నియమించింది. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొత్త అధ్యక్షురాలు ఎవరు, ఎందుకు మున్షిని పంపించేశారు అన్న చర్చ మొదలైంది. మీనాక్షి కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి 2023 డిసెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మారనుందంటూ గత కొద్ది రోజులుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి కేరళ, తెలంగాణ రెండు రాష్ట్రాల బాధ్యతలు చూసుకుంటున్నారు. దీంతో ఆమె తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతుందన్న ఆరోపణలతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా రావడంతో అధిష్టానం కీలక నిర్ణయమే తీసుకుంది. దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కలవట్లేదని, కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా అవమానిస్తున్నారంటూ కొన్ని ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయి. దీపాదాస్ మున్షి తీరుతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆమెని మార్చాలంటూ హైకమాండ్ దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్న అధిష్టానం దీపాదాస్ మున్షిని కేరళకు పరిమితం చేసి కొత్త నేతకు, అది కూడా రాహుల్ గాంధీ టీంలోని నాయకురాల్ని ఇన్ఛార్జిగా నియమించడంతో పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇక కొత్త ఇన్ఛార్జి విషయానికి వస్తే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ బృందంలో మీనాక్షి నటరాజన్ కీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి ఆమె కొనసాగుతున్నారు. పార్టీ ప్రజాప్రతినిధిగా అనేక పదవులు ఆమె నిర్వర్తించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన మీనాక్షి నటరాజన్ 2009 నుంచి 2014 వరకు మౌంట్సోర్ నుంచి లోక్సభ సభ్యురాలిగా కొనసాగారు. ఆమె 1999, 2002 వరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలిగా పనిచేశారు. మీనాక్షి నటరాజన్ 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో ఆమెను ఏఐసిసి కార్యదర్శిగా రాహుల్ గాంధీ ఎంపిక చేశారు. ఆ తర్వాత 2009లో మాండ్సోర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకురాలిగా మీనాక్షి నటరాజన్కు పేరుంది. సమర్థవంతురాలిగా రాహుల్ భావించారు కాబట్టి తెలంగాణకు పంపాలని అంటున్నారు. మరి అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మీనాక్షి ఏ మేరకు రుజువు చేసుకుంటుందో చూద్దాం.